స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది హస్తం పార్టీ. ఈ ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహాన్ని రచించింది అధికార పార్టీ. ప్రజల్లో ఒక పాజిటివ్ మూడ్ వచ్చేలా చేసి ఎన్నికల సైరన్ మోగించాలని నిర్ణయం తీసుకుంది టీపీసీసీ. ఇంతకీ హస్తం పార్టీ స్థానిక ఎన్నికల కోసం అమలు చేస్తున్న ప్లాన్ ఏంటి? పార్టీ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఏడాదిన్నర అయిపోయింది. స్థానిక సంస్థల సమయం ముగిసిపోయి కూడా దాదాపుగా 12 నుండి 14 నెలలవుతోంది. ఇప్పటికే ఇంకెప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ప్రతిపక్షాలు సైతం ఎన్నికలు నిర్వహించే ఆలోచన సర్కారుకి లేదని, ప్రజల్లో వ్యతిరేకత ఉందనే భయంతోనే ఉన్నాయని విమర్శలు చేస్తున్నాయి. అయితే హస్తం పార్టీ చెప్పినట్టు 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళుతుందని పీసీసీ చెప్పుకొస్తోంది. ఒకవేళ కోర్టు తీర్పు రాకపోయినా పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి అధికార పార్టీ సిద్ధంగానే ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. అయితే హస్తం పార్టీ 42% బీసీ రిజర్వేషన్ కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే ప్రజల్లో పాజిటివ్ మూడ్ని తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లాలని పీసీసీ సర్కార్ భావించిందట. ఇందులో భాగంగానే పార్టీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు వారీగా గెలిచినా ఓడినా అలాగే ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అలాగే నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించారు. దాంతోపాటు అక్కడ ఉన్న సమస్యలు, విభేదాల గురించి ఆరా తీశారు. దీంతోపాటు పథకాల ప్రచారం ఎలా జరుగుతోందని, ప్రభుత్వం పట్ల ఎలాంటి ఆలోచనతో ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై జూమ్ మీటింగ్ కూడా నిర్వహించారు. అందరి అభిప్రాయం తర్వాత పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అయింది. ముఖ్యంగా సన్నబియ్యం పథకం ప్రజల్లో చాలా పాజిటివ్గా వెళ్ళింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రధానంగా ఇటీవలే 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో ప్రజల్లో కొంత పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే రేషన్ కార్డులో ఎన్నో ఏళ్ల నుండి కొత్త పేర్లు ఎక్కడం లేదు. ఇంట్లో కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లు పేర్లు ఎక్కడం, కొత్త రేషన్ కార్డులు రావడం, దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ మొదలు కావడంతో ప్రజలు ప్రభుత్వంపై చాలా పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ సర్వేలో సైతం ఇదే వచ్చింది. వీటన్నిటితో పాటు రైతులు కూడా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో పాటు రైతు భరోసా పైసలు కూడా రైతుల ఖాతాలో పడుతున్నాయి. మొత్తం 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్లు రోజువారీగా పడుతూ వస్తున్నాయి. గ్రామాల్లో రైతుల పాత్ర కీలకంగా ప్రస్తుతం వారు హ్యాపీగా ఉన్నట్లే సర్కారు భావిస్తోంది. వీటితో పాటు సర్కారు అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, డైట్ ఛార్జీలు పెంచడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఉద్యోగాలు ఇవ్వడం, ఇలా సర్కారు చేసిన పనులని చెప్పుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు సమాచారం. మరి పార్టీ సర్కారు భావిస్తున్నట్లు త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా, లేదా సర్కారుకి ఏమైనా ప్రతిపక్షాలు చెప్తున్నట్లు ఎదురుదెబ్బ తగులుతుందా అనేది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.